హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా డిసెంబర్ 18, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఒక చిన్న పాయింట్ అండి. ఇక నుంచి మీకు ఏ టాపిక్ అయితే చెప్తున్నానో ఆ టాపిక్ కి సంబంధించిన పిక్చర్ పెడతాను. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు ఏంటంటే, సార్ మీరు ఏ టాపిక్ చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు కదా, ఒకవేళ మీ ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే ఆ టాపిక్ మాకు తెలియట్లేదు కాబట్టి నేను టాపిక్ పెట్టలేనండి, కానీ మీకు ఏంటంటే చూడంగానే గుర్తుండేటట్టు ఇది మరి బ్రిటిష్ అండ్ ఇండియన్ ఫ్లాగ్స్ అంటే ఇక్కడ సో బ్రిటిష్ అండ్ ఇండియా వాళ్ళిద్దరికి సంబంధించిన టైస్ ఏవైతే ఉన్నాయో, సంబంధాలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఈవేళ ఎడిటోరియల్ రావడం జరిగింది. సో చూడంగానే ఐడెంటిఫై చేసేటట్టు, మీకు ఉండేటట్టు, మీకు యూస్ఫుల్ గా ఉండేటట్టు చేస్తున్నాం. సో బేసిక్స్ కు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బయాలజీ అంటే బాటనీ చెప్తాను, వినండి. బైనరీ ఫిజన్. ఫ్యూజన్ అంటే ఏంటంటే కలయిక, ఫిజన్ అంటే ఏంటంటే విడిపోవుట. న్యూక్లియర్ ఫిజన్, ఫ్యూజన్ అని వినుంటారు మీరు. అయితే ఇక్కడ చూస్తే మీరు ఏ సింగిల్ పేరెంట్ సెల్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్స్. ఒక సింగిల్ పేరెంట్ కణము ఏం చేస్తోంది అంటే 2 డాటర్ సెల్స్ కింద డివైడ్ అవుతుంది. దీన్ని మనం ఫిజన్ అంటాం. FISSION. ఇది మనకు బాగా తెలిసిన బ్యాక్టీరియాలో జరుగుతుంది. అమీబా పారామీషియంలో జరుగుతుంది. పారామీషియం అంటే చెప్పు షేప్ లో ఉంటది, చిన్నప్పుడు మీరు చదువుంటారు ఆల్రెడీ పారామీషియం. నెక్స్ట్ బడ్డింగ్ అంటే ఏంటంటే చూద్దాం. పేరెంట్ సెల్ ప్రొడ్యూసెస్ బడ్ అంటే చిగురు. ఇట్ గెట్స్ డిటాచ్డ్ అండ్ డెవలప్స్ ఇంటూ న్యూ ఇండివిజువల్. ఎగ్జాంపుల్ ఈస్ట్. మనం బ్రెడ్ తింటున్నాం కదంటే అది ఈస్ట్ తో తయారు చేస్తారు. ఆ ఈస్ట్ అనేది ఏంటంటే బడ్డింగ్ అనే రూపంలో మరి అసెక్సువల్ గా రీప్రొడ్యూస్ అవుతుంది, సెక్సువల్ గా కాదు, అసెక్సువల్ గా. సెక్సువల్ గా రీప్రొడ్యూస్ అవడం అంటే ఏంటండి, మేల్ గ్యామెట్ మరియు ఫిమేల్ గ్యామెట్ రెండు కలయిక. ఇక్కడ ఏం కలవట్లేదు, ఉన్నవి విడిపోతున్నాయి లేకపోతే చిగురు నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ మీరు గమనించాలి. అందుకని దీన్ని అసెక్సువల్ అంటే నో సెక్సువల్ రీప్రొడక్షన్ అంటాము. నెక్స్ట్ స్పోర్. స్పోర్ ని తెలుగులో ఏమంటామంటే బీజకణం అంటాము లేదా బీజాంశం అంటాము. సో దీస్ రీప్రొడ్యూస్ బై ఫార్మింగ్ స్పోర్స్ అన్నమాట. అండర్ ఫేవరబుల్ కండిషన్స్ స్పోర్స్ డెవలప్ ఇంటూ న్యూ ఇండివిజువల్స్. ఎగ్జాంపుల్ ఫంగై, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫంగై అండ్ కొన్ని బ్యాక్టీరియా. ఫర్న్ అంటే ఏంటంటే అడవి మొక్కలండి, అడవి మొక్కలు మీకు ఇది బాగా తెలిసిందే. ఓకే. ఫంజైలో ఎస్పెషల్ గా మష్రూమ్ ఉంటుంది చూసారా, మష్రూమ్ అనేది స్పోర్స్ ద్వారా డెవలప్ అవుతుంది, అంటే బీజకణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందండి మష్రూమ్, ఇక్కడ మీకు స్పోర్స్ అనేవి డిస్పర్స్ అవుతాయి అంటే వెదజల్లుతాయి కిందకి. అప్పుడు ఆ స్పోర్స్ నుంచి మరి కొత్త మష్రూమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. ఆర్గానిజం విత్ ఫిలమెంటస్ బాడీ బ్రేక్ ఇంటూ 2 or more ఫ్రాగ్మెంట్స్. ఈచ్ ఫ్రాగ్మెంట్ గ్రోస్ ఇంటూ న్యూ ఇండివిజువల్. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్ ఆల్గే ఉంది కదమ్మా, స్పైరోగైరా అంటాము, గ్రీన్ ఆల్గే నాచు, అవునా. మరి ఫంగస్ అంటే ఏంటి, శిలీంధ్రాలు. ఫంగస్ అంటే శిలీంధ్రాలు, శిలీంధ్రాలు. ఓకే. గ్రీన్ ఆల్గే అంటే నాచు ఏదైతే ఉందో, గ్రీన్ నాచు, అది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా డెవలప్ అవుతుంది. అంటే ఏం లే, ఒక ఫిలమెంటస్ అంటే ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అది బ్రేక్ అవుతుంది అనమాట కొత్త ఇండివిజువల్ కింద. దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఫ్రాగ్మెంట్ అంటే ముక్కలు. సో ఇప్పుడు దాకా మీరు చూసింది బైనరీ ఫిజన్, రెండిట్లుగా సెపరేట్ అవడం, బడ్డింగ్ చిగురు ద్వారా, స్పోర్ బీజకణాల ద్వారా, ఫ్రాగ్మెంటేషన్ ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ విడిపోవుట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పోర్ అనే వర్డ్ నుంచి ఇంగ్లీష్ లో ఒకటి వచ్చింది, డయాస్పోరా. డయాస్పోరా, అమ్మ సారు అక్కడ కనెక్ట్ చేసినవా? ఎస్. సో స్పోర్ అనే బొటానికల్ వర్డ్ నుంచి లేదా బొటానికల్ వర్డ్ నుంచి మనకు వచ్చింది డయాస్పోరా. డయాస్పోరా, డయా అంటే త్రూ అవుట్, దాని గుండా, లేకపోతే మొత్తం అని, మొత్తం మొత్తం. మరి స్పోరా అంటే ఏంటి అంటే గనక బీజాలు, బీజ కణాలు. సో బీజ కణాలు. సో ఇప్పుడు మనం చూస్తే మొత్తం బీజ కణాలు వెదజల్లడం అంటే గనక ప్రవాసీయులని మనం డయాస్పోరా అంటాము. ఓకే. ప్రవాసీయులు అంటే ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలు వెళ్ళి లేకపోతే వేరే కంట్రీస్ కి వెళ్ళి అక్కడ మరి వాళ్ళు వెదజల్లుతారనమాట వాళ్ళ పాపులేషన్. సో ఎవరైతే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అయ్యారో అక్కడ మరి వాళ్ళని డయాస్పోరా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ డయాస్పోరా ఇన్ ఇంగ్లాండ్ అన్నాను అంటే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ మరి స్ప్రెడ్ అయిపోయిన మన ప్రవాసీయులు, భారతీయ ప్రవాసీయులు అనమాట. సో ఎంత ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మీకు బాటనీ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ లో డయాస్పోరా అనే వర్డ్ కూడా కవర్ అయిందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వన్, అసలు నెక్స్ట్ బ్రెక్సిట్ అంటే ఏంటి, ఇది కూడా మీరు వినుంటారు. ఇప్పుడు కొంచెం వరల్డ్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. ఓకే. లేకపోతే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ లోకి వెళ్దాం. బ్రెక్సిట్, ఎగ్జిట్ అంటే ఏంటంటే బయటికి రావడం,
అంటే బ్రిటన్. అంటే బ్రిటన్ అనేది ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయినది? యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయినది. ఎందుకు? మనం ఒక చోట రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటే ఎక్కువ నాళ్ళు బ్రతకలేమండి. ఎందుకంటే మన స్వేచ్ఛ, మన స్వాతంత్రం రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా మరి బ్రిటన్ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వద్దాం అనుకున్నారు. ఎందుకు అంటే నో మోర్ సెండింగ్ వాస్ట్ సమ్స్ ఆఫ్ మనీ టు ద EU. యూరోపియన్ యూనియన్ కి ఎక్కువ ఆంక్షలు అంటే డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. ఎబిలిటీ టు స్ట్రైక్ ట్రేడ్ డీల్స్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు దాకా దాని బిజినెస్ ఏదైతే ఉందో బ్రిటన్ బిజినెస్, అది యూరోపియన్ యూనియన్ తో చేసేది, రెస్ట్రిక్షన్ ఉండేది. ఇప్పుడు మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ పాకొచ్చు ఆ ట్రేడ్ అనేది, ఆ బిజినెస్ అనేది. నెక్స్ట్, ఎండింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు దాకా దాని జ్యూరిస్డిక్షన్ అంటే న్యాయాధిపత్యం మరి యూరోపియన్ కోర్టుకే ఉండేది. ఇప్పుడు మరి దాని నుంచి విముక్తి కలిగినదని చెప్పుకోవచ్చు. సో వై బ్రెక్సిట్ అని ఎవరైనా ఎస్సే రైటింగ్ అడిగితే గనక ఈ టాపిక్ బ్యూటిఫుల్ గా రాయొచ్చండి. ఒకటి, ఎక్కువ మోతాదు యొక్క డబ్బుని మరి పంపించాల్సిన అవసరం లేదు ఆ యూనియన్ కి. ట్రేడ్ డీల్స్, దాని ట్రేడ్ త్రూ అవుట్ ద వరల్డ్ డెవలప్ చేసుకోవచ్చును. 3, దాని యొక్క న్యాయాధిపత్యం యూరోపియన్ కోర్టు కాకుండా సెల్ఫ్ గా మరి మరి ఏమంటారు దాన్ని సెల్ఫ్ గా కూడా చేసుకునే అవకాశం ఉన్నది. సో ఇక్కడ మీరు చూస్తే గనక మరి ఫిజన్, ఫ్యూజన్, అసెక్సువల్ అంటే ఏంటి, ప్రవాసీలను డయాస్పోరా అంటామని, స్పోర్ అనేది ఫంజై మష్రూమ్. ఒకసారి మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో మష్రూమ్ అనేది సెక్సువల్ గానా అసెక్సువల్ గా రీప్రొడ్యూస్ అవుతా అంటే అసెక్సువల్ గానే రీప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా ఏం పేరు దాని అంటే స్పోర్స్, త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్ అనమాట. దీన్ని స్పోరాంజెనిసిస్ అంటారు కొంతమంది. ఓకే, ఇప్పుడు చూద్దాం షాకిల్స్ అండ్ టైస్. ఈవేళ ఎడిటోరియల్ చూస్తే షాకిల్స్ అండ్ టైస్ అండి. అంటే ఏంటంటారా? షాకిల్స్ అంటే సంకెళ్ళు, టైస్ అంటే సంబంధాలు. రెండు కాంట్రాస్ట్ చూడండి, ప్లస్ అండ్ మైనస్. ఇండియా అండ్ ద యూకే ఎందుకు రాస్తారో మీకు చెప్పిన. మస్ట్ నాట్ అలౌ కన్సర్న్స్ ఆఫ్ ద మూమెంట్ టు డామినేట్ ది రిలేషన్షిప్. వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఆధిపత్యం చెలాయించడానికి మరి ఆందోళనలు అనేది ది షుడ్ నాట్ అలౌ అనమాట. అంటే ఆందోళన అనేది మరి తీసుకురాకుండా వాళ్ళ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆధిపత్యం చెలాయించకూడదు అన్నట్టు ఇక్కడ ఇస్తున్నాడు. విత్ ద ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఏంటంటే అది పరివర్తన కాలం ఆఫ్ ద యూకేస్ ఎగ్జిట్ ఫ్రమ్ ద EU. యూకే యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిన ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోతున్నది. ఎండింగ్ దిస్ మంత్ ద బోరిస్ జాన్సన్ గవర్నమెంట్ ఈస్ బిగినింగ్ టు ఫర్మ్ అప్ అంటే టు స్ట్రెంథన్ అన్నట్టు. టు స్ట్రెంథన్ అంటే దృఢపరచుట. సో ద బోరిస్ జాన్సన్ గవర్నమెంట్ ఈస్ బిగినింగ్ టు ఫర్మ్ అప్ ఇట్స్ పార్ట్నర్షిప్స్. దాని యొక్క పార్ట్నర్షిప్ ని దృఢపరచడానికి రెడీ అయినది. ఎవరి గవర్నమెంట్? బోరిస్ జాన్సన్ గవర్నమెంట్ అంటే ఇంక యూకే గవర్నమెంట్. అవుట్ సైడ్ ఇట్స్ రీజియన్, ఇప్పుడే చెప్పాను కదా ఈ ట్రేడ్ అనేది అవుట్ సైడ్ యూరోపియన్ యూనియన్ కూడా చేసుకునే విముక్తి ఇప్పుడు వచ్చినది అంటే మరి ఇప్పుడు రాబోతున్నారు ఆయన ఇక్కడికి, చూద్దాం. అండ్ బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ డొమినిక్ రాబ్ అనే ఆయన మరి ఢిల్లీ విజిట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ, కేమ్ అన్నట్టు కాబట్టి పాస్ట్ టెన్స్. అండ్ బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ డొమినిక్ రాబ్స్ ఢిల్లీ విజిట్ కేమ్ విత్ ఎ డిక్లరేషన్ ఆఫ్ ఇమీడియట్ అండ్ లాంగర్ టర్మ్ గోల్స్ ఫర్ ద ఇండియా యూకే రిలేషన్షిప్. డిక్లరేషన్ అంటే తీర్మానం. ఈ తీర్మానంతో వచ్చిందనమాట. ఏంటి? ఈ ఇండియా యూకే రిలేషన్షిప్ లాంగర్ టర్మ్ గోల్స్ ఉండాలి అని చెప్పినట్టు. హిస్ విజిట్ వాజ్ ఆల్సో టు ప్రిపేర్ ద వే ఫర్ ప్రైమ్ మినిస్టర్ జాన్సన్స్ ఇండియా విజిట్. అంటే ఆయన విజిట్ మరి ఎవరైతే డొమినిక్ రాబ్ అనే ఫారెన్ సెక్రటరీ ఉన్నారో, బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ, ఆయన ఎందుకు వచ్చాడని చెప్పుకోవచ్చు అంటే, ఒకటి రిలేషన్షిప్ ని దృఢపరచడానికి, 2 ప్రైమ్ మినిస్టర్ జాన్సన్ మన ఇండియాకి రాబోతున్నారు యాజ్ ద చీఫ్ గెస్ట్ అట్ రిపబ్లిక్ డే అండ్ టు ఇన్వైట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు ద యూకే టు ద G7 అండ్ ద క్లైమేట్ చేంజ్ COP26 సమ్మిట్స్ నెక్స్ట్ ఇయర్. ఓకే, ఆయన ఈ రిపబ్లిక్ డేకి ఈడకు రావడానికి జాన్సన్ గారు, మరి ఈయన నరేంద్ర మోడీ గారు G7 సమ్మిట్ మరి యూకే వెళ్ళి అటెండ్ అవడానికి వచ్చారు అనమాట. ఫారెన్ సెక్రటరీస్ ఎందుకు వస్తారండి? ఎప్పుడు మరి ఏం చేస్తారంటే దాన్ని డిప్లొమాటిక్ గా ఏమన్నా మన చర్యలు జరపడానికి వస్తుంటారు అనమాట. మిస్టర్ జాన్సన్ విల్ బి ద ఫస్ట్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ టు విజిట్ ఇండియా ఆఫ్టర్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19 స్ప్రెడ్ అయిన తర్వాత ఫస్ట్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ విజిట్ చేసేది జాన్సన్ గారే. దిస్ విల్ ఆల్సో బి హిస్ ఫస్ట్ బైలాటరల్ విజిట్. బైలాటరల్ అంటే ఏంటి? ద్వైపాక్షిక. ఓకే, విజిట్ ఎనీవేర్ ఆఫ్టర్ బ్రెక్సిట్, సిగ్నలింగ్ ద importance India and the UK give to this chapter in ties. Okay, in what he called a 10-year roadmap for relationships, Mr. Raab discussed with External Affairs Minister S. Jaishankar and Mr. Modi the upgrading of the 2004 India-UK strategic partnership to a comprehensive strategic partnership.
అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ డొమినిక్ ర్యాబ్ అనే ఆయన మరి మన ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారితో అండ్ మోడీ గారితో మరి సత్సంబంధాలు కుదుర్చుకుని మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే గనక మరి 2004 ఇండియా యూకే స్ట్రాటజిక్ అంటే వ్యూహాంతరంగా ఏదైతే ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయాలి ఇంటూ ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. కాంప్రిహెన్సివ్ అంటే విస్తీర్ణమైన, బ్రాడ్ అని చెప్పుకోవచ్చును. విచ్ విల్ ఎన్విజన్ అంటే ఊహించుట, క్లోజర్ మిలిటరీ టైస్, కోఆపరేషన్ ఇన్ Indo-Pacific strategies, counter-terrorism and fighting climate change. Counter-terrorism issues అయితారు అక్కడ, climate change issues అయితారు, అన్ని మరి issues రైజ్ చేయడం జరిగింది. Now out of the EU అంటే యూరోపియన్ యూనియన్, బ్రిటన్ ఈజ్ ఆన్ ఎ మిషన్ టు సెక్యూర్ ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్స్. మరి దాని యొక్క ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్స్ ఎత్తుకునే హంటింగ్ లో ఉన్నది, ఇప్పుడు వేటలో ఉన్నది. అండ్ ఆఫ్టర్ ర్యాపింగ్ అప్ అంటే ఏంటంటే చపాతీ రోల్ ఉంటుంది, దాన్ని ర్యాప్అప్ చేస్తామంటే మూట కట్టుట, బండిల్ కింద చేయుట. అండ్ ఆఫ్టర్ ర్యాపింగ్ అప్ నియర్లీ 20 ట్రేడ్ డీల్స్ ఇంక్లూడింగ్ మోస్ట్ రీసెంట్లీ విత్ ద US, Japan and Vietnam that will take effect from January 1, Mr. Johnson would hope to announce the start of talks on an India FTA during his visit. India FTA free trade agreement గురించి కూడా మరి మాట్లాడడానికి ఆయన ఈ విజిట్ తో రెడీ ఉన్నారు. The highlight of India's relationships in the next year will be closer cooperation on the coronavirus vaccine. మరి నెక్స్ట్ ఫోకస్ దేని మీద అంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ విత్ ద సీరం ఇన్స్టిట్యూట్ సెట్ టు ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇన్ ఇండియా. దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కోవాక్స్ ప్రాజెక్ట్ టు అదర్ డెవలపింగ్ కంట్రీస్. ఓకేనా అండి. సో ఇండియా రిలేషన్స్ తో హైలైట్ ఏంటి అంటే మెయిన్ గా ఈ క్లోజర్ కోఆపరేషన్ ఆన్ ద కరోనా వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ద టర్న్ ఆఫ్ ఎ న్యూ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ నా దగ్గర ఒక బుక్ ఉందండి. ఇఫ్ ద టర్న్ ఆఫ్ ఎ న్యూ పేజ్ అంటే కనుక మరి ఒక కొత్త అంశము, ఒక కొత్త అంకము మొదలవబోతోంది ఇన్ టైజ్, దేంట్లో సంబంధాల్లో. స్టాగ్నెంట్ ఫర్ ద పాస్ట్ 5 years డ్యూ టు బ్రిటన్స్ బ్రెక్సిట్ ప్రీఆక్యుపేషన్. మరి స్తబ్దత కలిగింది ఇప్పుడు దాకా, ఎందుకంటే మరి బ్రిటన్ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవన్నీ మనం ఇక్కడ మన స్తబ్దతలో మనం ఉంటే, ఇక వాళ్ళు కూడా మరి బ్రెక్సిట్ ఏదైతే ఉందో, ప్రీ ఆక్యుపేషన్ అంటే ముందు చూపు, అది ఏదైతే ఉందో దాని మీద బిజీగా ఉండిపోయి స్తబ్దత ఏర్పడినది. నౌ ఇట్ ఈస్ వెల్కమ్ అనమాట. ద రిలేషన్షిప్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రోగ్రెస్ ఇన్ దిస్ టైమ్. ఈ టైంలో అంటే బ్రెక్సిట్ టైంలో ఈ రిలేషన్షిప్ అనేది ప్రోగ్రెస్ అంటే ముందంజ వేయడానికి అక్కడ ఫెయిల్ అయినది. డిస్పైట్ విజిట్స్ బై మిస్టర్ మోడీ అండ్ ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ తెరిసా మే. డిస్పైట్ లేదా మనం ఇన్స్పైట్ ఆఫ్ అని కూడా వాడచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ 3 కలిపి రాయొద్దండి, సెపరేట్ గా రాయాల. ఇన్స్పైట్ ఆఫ్ ఇది డ్రాఫ్టింగ్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ అన్నా, ఆల్దో అన్నా, దో అన్నా, ఈవెన్ దో అన్నా ఒకటే. ఓకేనా అండి. ఇవేంటంటే వ్యతిరేకతను చూపిస్తాయి అనమాట. 2 సెంటెన్స్ క్లాజెస్ ఏవైతే 2 ఉపవాక్యాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకత మాట్లాడతాయి. ఏంటవి? డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, దో, although, even though. As a result, less important issues, okay, such as visas and the fate of fugitive Indian businessman. ఫ్యూజ్ అని ఎక్కడ వచ్చినా సరే ఎస్కేప్ అని చెప్పుకోవచ్చును. సో ఎస్కేప్ కాబట్టి రెఫ్యూజీ అంటే ఎవరండి? ద వన్ హూ ఎస్కేప్స్ అగైన్ అండ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మయన్మార్ రెఫ్యూజీ క్రైసిస్ మీరు చూసే ఉంటారు, రోహింగ్యా రెఫ్యూజీస్ అని. మరి ఫ్యూజ్ అనే వర్డ్ ఉంది చూసిరా, ఇంగ్లీష్ వర్డ్. దీంట్లో నెక్స్ట్ ఫ్యూజిటివ్ అనే వర్డ్ కూడా ఉన్నది, దీంట్లో కూడా ఫ్యూజ్ అని ఉన్నది. ఫ్యూజ్ అంటే ఎస్కేప్ అని చెప్పుండే. సో ఫ్యూజిటివ్ అంటే వన్ హూ ఎస్కేప్స్ ఫ్రమ్ ద లా. ఓకే, వన్ హూ ఎస్కేప్స్ ఫ్రమ్ ద అంబిట్ ఆఫ్ లా, లేదా చట్టం నుంచి పారిపోవడం వాడిని ఫ్యూజిటివ్ అంటాము. సో నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు లెస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ని లేపనెత్తడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు బ్రెక్సిట్ దాంతో బిజీగా ఉండిపోయారు కాబట్టి. అవేంటి అంటే వీసా గురించి, ఫ్యూజిటివ్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద యూకే తెలుసు కదండి ఎవరెవరో, మన నీరవ్ మోడీ అండ్ విజయ్ మాల్యా వెళ్ళి అక్కడ దాక్కుని ఉన్నారు. సో ఆ ఇష్యూస్ ని రేస్ చేయడం జరిగినది ఆ టైంలో. హ్యావ్ బీన్ అలౌడ్ టు డామినేట్ ద నరేటివ్. హ్యావ్ బీన్ అలౌడ్ అనేది ఇక్కడ మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఉందని చెప్పుకోవచ్చును. ఎందుకు ప్యాసివ్ వాయిస్ లో ఉందని చెప్పుకోవచ్చును అంటే హ్యావ్ బీన్ ప్లస్ V3 వచ్చినది. సో హ్యావ్ V3 మధ్యలో బీన్ గాడు ఇరుక్కుండా అంటే వాడు దీనికి మనం ప్యాసివ్ వాయిస్ అని చెప్పొచ్చు. అంటే అలౌ అవ్వబడినవి అని, చేశాయని కాదు, అవ్వబడినవి, చేయబడినవి. టు డామినేట్ ద నెరేటివ్. ఈ కథనాన్ని డామినేట్, ఆధిపత్యం చేసింది లెస్ ఇష్యూస్ అనమాట, అంత ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదవి. ఓకే, నెక్స్ట్ అమ్మా. ఓవర్ ద పాస్ట్ ఇయర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాడ్ రెస్పాండెడ్ షార్ప్లీ, తీవ్రంగా ఖండించిందంట,
to protest at the Indian High Commission in London over the Article 370 move ante Charia in Jammu and Kashmir and the Citizenship Amendment Act. This month, it was Britain's concerns about the farmers' protests that sparked responses in New Delhi about interference in India's internal matters. ఏం లేదండి, ఒక ఫారిన్ కంట్రీ నుంచి మన కంట్రీకి వస్తున్నప్పుడు ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ జరుగుతున్నా లేదా అని చూసుకుంటారు. ఎందుకంటే మన కంట్రీ ఏదో ఒక కంట్రీ ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ విజిట్ చేసేటప్పుడు అక్కడ ఏమీ అల్లరి చిల్లరి ఉండొద్దు, ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ ఆ డిప్లొమసీకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పి వాళ్ళ కన్సర్న్స్ అంటే వాళ్ళ ఆందోళనలో రేకెత్తిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, వాట్ ఈస్ దిస్ అని. ఓకేనా అండి. మిస్టర్ రాబ్స్ ఎక్స్ప్లెనేషన్ దట్ సమ్ టైమ్స్ ఇంటెన్స్ అంటే తీవ్రంగా ఇంటెన్స్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఇండియన్ డయాస్పోరా, చూసిరా డయాస్పోరా అంటే ప్రవాసులు, మేక్స్ ఇండియన్ పాలిటిక్స్ ఎ ఫ్యాక్టర్ ఇన్ బ్రిటిష్ పాలిటిక్స్ ఈజ్ ఎ రిమైండర్ ఆఫ్ హౌ క్లోజ్లీ లింక్డ్ ద టూ కంట్రీస్ రిమైన్. మేము ఎందుకు ఆందోళనను రేకెత్తించకూడదు, ఇక్కడ ఫార్మర్స్ నిరసనలు తెలుపుతున్నారంటే మరి 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 మీ బ్రిటిష్ ఇండియన్స్ లేరా మా దగ్గర, వాళ్ళు మరి ఏదో అవుతుందని చెప్పి మరి వాళ్ళు అక్కడ మరి ఖండించడం జరుగుతోంది. మరి ఎందుకు ఖండిస్తున్నారు అంటే బ్రిటిష్ పాలిటిక్స్ కి ఇండియన్ పాలిటిక్స్ కి క్లోజర్ టైస్ ఉంటాయి ఇక్కడ, అందుకని చెప్పి మరి ఇలా చేయడం జరుగుతోందని మిస్టర్ రాబ్ ఎవరైతే ఫారెన్ సెక్రటరీ ఉన్నారో బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ ఆయన చెప్పడం జరిగింది. ఏ న్యూ చాప్టర్ ఇన్ దేర్ పోస్ట్ కోవిడ్-19 పోస్ట్ బ్రెక్సిట్ రిలేషన్షిప్. సో బ్రెక్సిట్ అది కూడా ట్రాన్సాక్షన్ పీరియడ్ అయిపోతుంది అండ్ కోవిడ్-19 కూడా అయిపోయినది కాబట్టి వుడ్ నెసెసర్లీ ఎంటైల్ అంటే ఏంటంటే వ్యూహం the UK to be more sensitive to India's concern, more sensitive అంటే సున్నితంగా వ్యవహరించాలి అన్నట్టు, and for India to be less sensitive when British express its concerns. ఎప్పుడైతే బ్రిటిష్ తన ఆందోళనల్ని బ్రిటన్ వాళ్ళ ఆందోళనలు తెలిపారో అప్పుడు ఇండియా కూడా కొంచెం తక్కువ సున్నితంగా మరి ముందుకు పోవాలి అన్నట్టు ఈ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా చాలా డిప్లొమాటిక్ గా ఇవ్వడం జరిగిందండి ఈ ప్యాసేజ్. ఎవరు ఆందోళన తెలుపుతున్నా లేకపోతే వ్యక్తం చేస్తున్నా సరే ఒకరినొకరు సున్నితంగా వ్యవహరించుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం కంక్లూజన్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు యాజ్ ఫార్ యాజ్ సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ లేకపోతే మన గ్రూప్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్డ్, వీటిలో మీకు అడిగే ఛాన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద టైస్ బిట్వీన్ ఇండియా అండ్ ద యూకే అని అడగొచ్చు మీకు. ఓకేనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అప్పుడు మీరు ఏం రాస్తారు అంటే నేను చెప్పినట్టు ఫస్ట్ బ్రెక్సిట్ అనే పాయింట్ గురించి రాయొచ్చు, బ్రెక్సిట్. దాని తర్వాత ఏం రాయొచ్చు, ఆ స్కోర్స్ అన్ని రాయొద్దు, అది మీకు అర్థం కావడానికి చెప్పిన అనమాట. తర్వాత ఇండియన్ డయాస్పోరా ఇన్ ద యూకే, ఇండియన్ డయాస్పోరా అంటే ప్రవాసీలు ఇన్ ద యూకే అంటే యూకేలో వాళ్ళ ఎఫెక్ట్ ఎంత ఉంది అని. ఓకే, దాని తర్వాత డిప్లొమాటిక్ టైస్ మన ఇద్దరి మధ్యన ఇండియాకి యూకేకి మధ్యన డిప్లొమాటిక్ టైస్ గురించి రాయొచ్చు. దాని తర్వాత అండి మరి ఫారెన్ సెక్రటరీ విజిట్స్ గురించి రాయొచ్చు. దాని తర్వాత హౌ టు డీల్ ద సెన్సిటివ్ ఇష్యూస్ అని రాయొచ్చు అనమాట. హౌ టు డీల్ విత్ ద సెన్సిటివ్ ఇష్యూస్ అంటే ఏంటి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ, ఆర్టికల్ 370 కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఇవేవైతే ఇక్కడ నిరసనలు జరుగుతున్నాయో మరి వాళ్ళ డిప్లొమసీకి మన డిప్లొమసీకి రెండిట్లకి క్లాష్ రాకుండా ఇద్దరి యొక్క గవర్నెన్స్ కూడా మరి ఎటువంటి స్టాగ్నేషన్ రాకుండా మరి ముందుకు పోవాలన్నట్టు మీరు ఒక బ్యూటిఫుల్ గా డిప్లొమాటిక్ గా ఒక ఒక ఆర్టికల్ రాస్తే బాగుంటుంది. మీరు నా క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీ ఓన్ లాంగ్వేజ్ లో. తప్పులైనా పర్లేదు, గ్రామటికల్ ఎర్రర్స్ వచ్చినా పర్లేదు, మీ ఓన్ లాంగ్వేజ్ లో మీరు ఒక 5 to 10 పాయింట్స్ రాయండి. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కనుక నా వాట్సాప్ నంబర్ మీకు ఆల్రెడీ ఇచ్చాను, దానికి ఒకసారి స్కాన్ చేసి నాకు పంపిస్తే నేను చెక్ చేసి మళ్ళీ మీకు మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఐ విల్ లెట్ యు నో. ఆగండి, మీకు ఇంతకీ ఈ వేళ క్వశ్చన్ అడగలేదు కదా. ఓకే, ఈ వేళ క్వశ్చన్ ఏంటి అంటే నేను ఇందాక ఫంగై గురించి చెప్పాను. మనం లెబొరేటరీస్ లో లిట్మస్ పేపర్ అని ఉంటుంది, ఐడియా ఉంటుంది మీకు. లిట్మస్ పేపర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది యాసిడా లేకపోతే బేసా అని చూస్తాము. అంటే బ్లూ నుంచి రెడ్ కింద పింక్ కింద తయారవుతుంది, పింక్ నుంచి మళ్ళీ బ్లూ అవుతుంది. కొంతమంది రెడ్ టు బ్లూ అంటారు, బ్లూ టు రెడ్ అంటారు. అయితే ఈ లిట్మస్ పేపర్ మరి టెస్ట్ చేస్తాం కదా, అది మనం ఒకానొక ఆర్గానిజం తో తయారు చేస్తారు. అదేంటో మీరు నాకు చెప్పాలి. ఆప్షన్స్ కూడా ఇస్తున్నా. నంబర్ 1 ఫంగస్ అంటే శిలీంధ్రాలు, నంబర్ 2 ఆల్గే అంటే నాచు, నంబర్ 3 ఫర్న్ అంటే అడవి మొక్క, నంబర్ 4 లైకెన్.
ఓకే, నాకు దీని ఆన్సర్ తప్పనిసరిగా కామెంట్ బాక్స్ లో మీరు డ్రాప్ చేయాలి. ఓకేనా అండి? సో ఈవేళ మరి ఇండియా అండ్ యూకే టైజ్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకోండి, వొకాబులరీ గ్రామర్ అన్ని చూసుకోండి. మీకు నచ్చితే నోట్స్ రాసి తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.